ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఉందంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాల మూలాన ప్రజలు హర్షిస్తున్నారు. పీఎం లాగా పనిచేస్తున్నాడు మా డిప్యూటీ సీఎం. ఒక పీఎం ఈక్వల్ టు పీఎం, డిప్యూటీ సీఎం కాదు, కేవలం అది ఒక పదవి అంతవరకే, కానీ ఒక పీఎంతో సమానం ఇది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం చూస్తున్నారు, గతంలో కూడా చూశారు. ఆ డిప్యూటీ సీఎంకి ఈ డిప్యూటీ సీఎంకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, వ్యక్తి చేసేదాన్ని బట్టి పదవికి విలువ వస్తుంది. ఆ మనిషి ఉన్నటువంటి నడవడిక కానీ, పని విధానంలో కానీ, అనుసరించేటువంటి డెవలప్మెంట్ విధానం ఏదైతే మనిషి మనం చేస్తూ ఉన్నామో అభివృద్ధి చేసే దానిలో అభివృద్ధి కనిపిస్తుంది. దాని విధంగా మనిషికి అనేది పదవి కాదు, మనిషికి విలువ అనేది చేసే విధానాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తికి విలువ వస్తుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఉందంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాల మూలాన ప్రజలు హర్షిస్తున్నారు. ₹1 ఆశించకుండా పేద ప్రజలకి ఈ రోజున మన్యం ప్రాంతంలో పర్యటించడం అంటే ఒక నక్సలైట్లతో ఉన్నటువంటి ఏరియా కూడా వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మా ప్రాంతానికి వస్తుందంటే డెవలప్మెంట్ అవుతుంది, రోడ్డు వస్తుంది, నీటి వసతి ఏర్పాటు అవుతుంది అనేది వాళ్ళు ఆశించినటువంటి మేరకు అక్కడ పనులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని ఏ వ్యక్తి అయితే మనకి అధికారపూర్వకంగా మనకి మేలు చేయగలడు అనేది వాళ్ళు కూడా హర్షిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల్లో కూడా మన్యం ప్రాంతంలో ఒక్కళ్ళు కూడా అధికారికంగా ఒక సెక్యూరిటీ లేకుండా వెళ్ళినటువంటి విషయం లేదు. కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వ్యక్తిత్వం మూలాన అందరూ కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సాధక బాధకాలను తెలుసుకొని ఇంతకుముందు గతంలో ఏదైతే ఆ ఏరియాలో పర్యటించి వీళ్ళకి మనం న్యాయం చేయాలి, గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు మన పేద ప్రజలకి ఏదైతే మంచి చేస్తామో అదే వాళ్ళకి మనం చేసేటువంటి మేలు అనే ఒక తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ఆ పర్యటన చేయటం జరిగింది. ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, అవినీతి మరకలేనటువంటి వ్యక్తి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దాన్ని ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఈరోజు పరిశీలిస్తున్నారు. డబ్బు స్కీములు ఇవన్నీ కాదు, మనకి అభివృద్ధి రావాలంటే ప్రజల పరంగా అభివృద్ధి పరంగా గవర్నమెంట్ పరంగా ప్రోత్సాహాలు ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అప్పుడే ప్రజలు హర్షిస్తారు. కానీ ఏదో వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది డబ్బులు ఇచ్చి అవి అనేది కొద్ది మందికి ఏదో అవుతుంది. ఆ సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి పరంగా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వీటల్లో ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రజలకు అందుబాటుగా ఉంటుందో కావాల్సింది కూడా ప్రజలకు కావాల్సింది కూడా ఈ 4 వసతులు గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి సామాన్యులకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇంకా మంచి ప్రోత్సహించేదానికి వాళ్ళు ప్రజల యొక్క మద్దతు ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది. ఓకే, రీసెంట్గా చూసుకుంటే ఒక ఆడియో లాంచ్లో చిరంజీవి గారు అన్నారు, ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఒక మగపిల్లడు ఉంటే బాగుండు అని చెప్పేసి. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆడపిల్లల్ని ఎందులో తక్కువ, ఎందుకు ఆడపిల్లలు అంటే ఇంత చులకనగా చూస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. అది తప్పండి. అది కొంతమంది వాళ్ళు గిట్టనటువంటి వాళ్ళు ఏంటంటే చిరంజీవి మీద మచ్చలేనటువంటి వ్యక్తి మీద బుర్రజల్లే కార్యక్రమం తప్పితే రెండోది కాదు. మరి వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, తప్పు చేసినటువంటి వాళ్ళు ఏదైనా అహంకారంతో ప్రజల్ని ఒక ఏక్యాన భాషతో మాట్లాడకూడదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ పదవిలో ఉన్నప్పుడు కానీ ఆ పదవిని ఉన్నటువంటి విలువను కాపాడుకుంటూ మనం రాజకీయం చేయాలి. కానీ విలువలని పక్కన పెట్టేసి సొంత ఎజెండా తీసుకొని చేసేటువంటి వ్యక్తులకి ముందు కాలంలో ఇలాంటి శిక్షలు కానీ లేకపోతే జైలుకి వెళ్ళటం అనేది జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అండి 2.0 మా సత్తా ఏంటో చూపిస్తాము అని అంటున్నారు కదా. ఏమంటే ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి స్కీములు కానీ స్కాములు కానీ ఇవన్నీ పరిశీలించారు. 175 అన్నాడు, 175 11 సీట్లు పెట్టారు. ఈరోజు ఆయన ఏంటంటే కళ్ళబొల్లి కబుర్లు ఏదో చెప్పాలి, జనాలను ఏదో వాళ్ళకెళ్ళి మనం మార్చుకోవాలని ఒక ప్రలోభాలు తప్పితే ఆయన సాధించేది చేసేది ఏది లేదండి. 5 సంవత్సరాలు ఉంది. ఈ రోజున ప్రజలు హర్షిస్తున్నారు, రోడ్లు బాగవుతున్నాయి,
ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసింది ఇది లేదు. అంతా కూడా కోటలో ఉంటారు. పాతకాలంలో రాజులు ఉంటారు, ధనకార్యాలు మొత్తం కోట తరలిస్తారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన కోటలో మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఉన్నట్టు సంపదను మొత్తం దాచుకున్నాడు. కానీ ఏ ప్రజలకు ఉపయోగపడే మేలు ఏం చేయలేదు. మాటలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం ప్రజలందరూ కూడా వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఎలక్షన్ అప్పుడు ఇచ్చారో అవన్నీ కూడా నిదానముగా, అంటే ఇప్పుడు మనం ఒక్కరోజు రావాలంటే వెంటనే జరగవు. నిదానంగా ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీ పేరు? ఉమామేశ్వరరావు, గుంటూరు నుంచి వచ్చాం. వార్డ్ ప్రెసిడెంట్ నేను. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదండి. 8 నెలల పరిపాలన ఎలా అనిపించింది? 100% పేద ప్రజలకి అనువుగా ఉంది. సోమరపోతం చేయకుండా డెవలప్మెంట్ ఎలా ఉండాలో, అంటే మనకి ఇన్స్టెంట్గా మనకేదో ఇవాళ మనకి 1000 రూపాయలు 2000 వేశారు అలా కాకుండా ఒక మనిషి డెవలప్ అవ్వాలంటే తనకి ఉపాధి చూపించాలి. ఆ ఉపాధికి వెళ్తుంది పని ఇప్పుడు. అంతేగాని ఇన్స్టెంట్గా మేము అమ్మఒడి వేస్తాము, నాన్నబడి వేస్తాము, 250 మందికి ఇస్తాం కాకుండా ఎలా మనిషి డెవలప్ అవ్వాలో అలా జరుగుతుంది పని ఇప్పుడు. కొంతమంది నచ్చపోవచ్చు ఇది, కానీ మనిషి డెవలప్ అవ్వాలంటే ఇలాగే కావాలి గవర్నమెంట్ అనేది. గతంలో డిప్యూటీ సీఎంని చూశారు, ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎంని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నాకు తెలిసి గత కనవలో ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది కేవలం ఒక అలంకారప్రాయమైన పదవి. ఈ పదవిని కొంతమంది చేయలేకపోయారు. అది వ్యక్తిని బట్టి, మనిషి చేసే పని బట్టి వచ్చింది. కానీ విలువ అనేది డిప్యూటీ సీఎమ్మా ఒక కానిస్టేబుల్ గొప్పగా పనిచేయచ్చు. అలా మనిషిని బట్టి వచ్చే పదవే. కానీ డిప్యూటీ సీఎం అయితే చేశాడు, సీఎం అయితే చేస్తాడు కాదు. పీఎం లాగా పనిచేస్తాడు మా డిప్యూటీ సీఎం. ఒక పీఎం ఈక్వల్ టు పీఎం. డిప్యూటీ సీఎం కాదు, కేవలం అది ఒక పదవి అంతవరకే. కానీ ఒక పీఎంతో సమానం ఇది ఆయన. ఇది రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్లో అన్నారు, ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఒక మగపిల్లడు ఉంటే బాగుండిద్ది అని చెప్పని అన్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆడపిల్లల్ని ఎందుకు అంత చులకన చేసి మాట్లాడుతున్నారు, ఆడపిల్లలు ఎందులో తక్కువ అని అంటున్నారు కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మా కుటుంబంలో అంటే మా చిరంజీవి గారి కుటుంబంలో మేము ఇన్బిల్ట్ అయి ఉన్నాం ఆయనతో. చెప్పాలంటే ఆయన చెల్లెళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, మనవాళ్ళు కానీ కనీసం ఒక 20 మంది ఉన్నారు ఆడపిల్లలు. ఆశ ఉండడం తప్పులేదు, ఒక వారసుడు కావాలని. దాని తప్పని అనుకోవడం వాళ్ళ అమాయకత్వం, మూర్ఖత్వం అది. అంతేగాని దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విమర్శలు అనేవి వస్తుంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మేము వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా అండి, వల్లభనేని వంశీ గారిని, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేస్తే కొన్నాళ్ళు కాపాడుకోవచ్చు. వాళ్ళు చేసిన తప్పుల్లో ఇది ఒక తప్పు. చట్టం తన పని చేసుకుపోద్ది. కానీ దానికి పెద్ద విషయం చేసి అదేదో రాజకీయ రంగు పులుముకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం చెప్పే మాటలు. కానీ చట్టం తన పని చేసుకుపోద్ది అంతే. వాళ్ళు చెప్పిన మాటే కదా అది. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా 2.0 మా సత్తా ఏంటో చూపిస్తాము అని చెప్పి. జనంలోకి రాకుండా, అసెంబ్లీకి రాకుండా 2.0 చూపిస్తాం, 3.0 చూపిస్తాం అంటే ఏంటంటే జనాన్ని మభ్యపెట్టడానికి ఇంతకుముందు మభ్యపెట్టారు. మభ్యపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో వాళ్ళకి తెలుసు. జస్ట్ అదేంటంటే వాళ్ళు ఫ్లో కోసం చెప్పిన మాటే కానీ నిజం కాదు అది. లోకేష్ గారు రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా. రెడ్ బుక్ అడ్డం పెట్టి పరిపాలన చేస్తే 6 నెలలు ఎందుకు ఆగాల? గెలవంగానే చేసి ఇవాళ దగ్గర ఎందుకు ఆగాలి? అది కాదు. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ పని జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎండాకాలం ఎండ వచ్చింది, వానాకాలం వాన వచ్చింది. అలాగే మన తప్పులు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో దానికి అది టైం వచ్చింది, అంతవరకే. రెడ్ బుక్ సంబంధం లేదు అది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? 100% జెన్యూన్గా, డెవలప్మెంట్ పరంగా ప్రతి విషయంలో ముందుకెళ్తుంది. ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా వచ్చే నెక్స్ట్ పరిపాలన కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుంది. థ్యాంక్స్ అండి.